హల్లెలూయా. సరే, మంచిది. దేవుడు మన జీవితంలో మరొక ఆదివారపు పునరుత్థాన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా దేవుని నామాన్ని ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి మనం అందరం అర్హులం. కాబట్టి ఆయన ఆరాధించబడడం లేకపోతే ఆయన ఆరాధించడం అనేది చాలా ధన్యకరమైన జీవితం. సృష్టికర్తను తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. సారీ 43. అమ్మా. చాలు చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, అయా నిదాసుడని నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపెట్టి బిడ్డ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేసిన తర్వాత ఆయన శోధించబడిన తర్వాత యేసు ప్రభువారు ఒక దినమున కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడంటే, ఎవరు ధన్యులు అనే విషయాన్ని, అంటే పరలోక రాజ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారు, పరలోక రాజ్య సంబంధులుగా ఎవరు ఉంటారు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో అనేకమైన విషయాలు యేసు ప్రభువు అక్కడ బోధిస్తూ వచ్చాడు. అర్థం చేసుకోండి, ఆయన కొన్ని ధన్యతల గురించి ఆయన బోధించాడు. తర్వాత ఆయన అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. తర్వాత ఆయన అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇంకా మనం చూస్తే కొన్ని విషయాలు చెప్పాడు. సమాజంలో మనం రోజువారీగా చేసే కొన్ని విషయాలు కూడా ఆయన చెప్తూ వచ్చాడు. మన వ్యక్తిగత జీవితంలో రోజు మనం చేయాల్సిన విషయాలు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. అంటే నరహత్య అనేది మనం కేవలం ఒక వ్యక్తిని చంపితేనే నరహత్య అనుకుంటాం, కానీ ఒక సహోదరుని ద్రోహి అన్నా కూడా, ఒక సహోదరుని కారణం లేకుండా నిర్నిమిత్తముగా ఒకవేళ ద్రోహి అని ఒకవేళ మనం పలికితేనంట మనం నరకాగ్నికి పాలవుతామంట. అదేవిధంగా వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదన్నాడు యేసు ప్రభువారు. అంటే పాత నిబంధన ప్రకారం వ్యభిచారం చేస్తేనే పాపము, కానీ క్రొత్త నిబంధన ప్రకారము ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే పాపము. కాబట్టి ఇవన్నీ కూడా మన లైఫ్లో మనము అనుసరించవలసిన విషయాలు. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటారని యేసు ప్రభు చెప్తూ వచ్చాడు. ఇంకా చాలా చెప్పాడు ఆయన. ఏంటంటే, నీ కుడి చెంప మీద ఎవరైనా కొడితే నీ ఎడమ చెంపను కూడా చూపించమని చెప్పాడు ఆయన. తర్వాత ఇంకా ఆయన చెప్తూ వచ్చాడు ఏంటంటే, నీవు ప్రమాణం చేసేటప్పుడు ఎలా చేయాలట, నువ్వు ప్రమాణం చేసేటప్పుడు నా తోడా లేకపోతే దేవుని తోడా తలతోడని ఒట్టు పెట్టుకోవద్దట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే రీతిగా ఉండాలి. అంటే మన వ్యక్తిగత లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులే. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఒక వ్యక్తితో అన్నాడు ఆయన, కారణం లేకుండా ఎవరు కూడా విడాకులు ఇవ్వద్దు. అర్థమవుతుందా? కారణం లేకుండా ఏం చేద్దట, వ్యభిచార కారణముని బట్టి తప్ప ఒక భర్త భార్యకి విడాకులు ఇవ్వద్దట. చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే భార్య మొదట చూసినప్పుడు ఒక తీరుగా, పిల్లలై పెద్ద అయిన తర్వాత ఒక తీరుగా ఉన్నప్పుడు ఆయన అందంగా లేదని చెప్పేసి, లావైపోయిందని చెప్పేసి, ఇంకా రకరకాల అభిప్రాయాలు చెప్పేసి తన ఇష్టమైన కోరికలు తీర్చుకోవడానికి ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే విడాకులు ఇచ్చేస్తా ఉన్నారట. హల్లెలూయా. మనం పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తే, అమెరికా లాంటి దేశాల్లో చూస్తే 6 నెలల అగ్రిమెంట్ రాసుకుంటారట. 6 నెలల తర్వాత ఎవరికి వారు విడిపోతారు.
నీ లైఫ్ నాది, నీది నా లైఫ్ నాది అన్నట్టుగా 6 నెలలు మాత్రమే నీతో కలిసి ఉంటాను. 6 నెలల తర్వాత నువ్వెవరో నేనెవరో తెలియదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే విధ పరిస్థితి కదా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎలా అయిపోయారంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వారి జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు పెట్టుకున్నారు. ఇంకొక మాటలు మనం చెప్పాలంటే ఈరోజు గవర్నమెంట్ చట్టం కూడా చేయబడిందట. ఏంటంటే ఒక స్త్రీ అంట, ఒక పురుషుడు అంట, ఒకవేళ తనకిష్టమైతే పరాయి స్త్రీతో కూడా ఏం చేయొచ్చట, పాపం చేయొచ్చట. పరాయి స్త్రీతో కూడా ఏం చేయొచ్చు అలా చట్టాలు తీసుకొస్తున్నారు ఈరోజు భయంకరంగా. ఈరోజు చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆ కళ్ళు మూసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఈరోజు స్వేచ్ఛ అని చెప్పేసి చాలామంది భర్తలుగా లేకపోతే భార్యలు ఏం చేస్తున్నారంట, అమెరికా లాంటి దేశాల్లో అంట ఎవరి గదులాలకే ఉంటాయంట. ఎవరి గదులు, భార్య గది భార్యకే, పురుషుని గది పురుషునికే, పిల్లల గది పిల్లలకే. ఒకవేళ భార్య పర్మిషన్ లేకుండా భర్త వచ్చినా, భర్త పర్మిషన్ లేకుండా భార్య వచ్చినా వెంటనే ఏం చేస్తారట, లేకపోతే నా ప్రైవసీకి భంగం కలిగించాడని చెప్పేసి కేసు పెట్టేస్తారట. అంటే వాళ్ళకి ఇద్దరికి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు కలవాలి. పిల్లలు కూడా ఎవరన్నా తల్లిదండ్రులు మందలిస్తే కూడా ఇదిగో నా ప్రైవసీకి భంగం, నా తల్లిదండ్రులను కొట్టారని చెప్పేసి కేసు పెట్టేస్తారట. ఈరోజు తల్లిదండ్రులు తీసుకెళ్ళి కూడా జైల్లో పడేస్తారు. అంటే ఈరోజు గమనించండి, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఏమని కోరుకుంటున్నారో స్వేచ్ఛ. అంటే ఈరోజు సమాజం అంతా కూడా పాడైపోయిన పరిస్థితిలో ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే కుటుంబము ఎలా ఉండాలంట, అందరూ కలిసి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు చాలా విషయాలు చెప్తూ వచ్చాడు యేసుప్రభువు. ఈరోజు చాలా మంది ప్రమాణాలు చేస్తూ ఉంటారట. ఏంటంటే ఒక అబద్ధమును అది నిజమని నిరూపించడానికి నా తోడు, నా తల్లి తోడు, నా బిడ్డ తోడు, నా భార్య తోడు, లేకపోతే దేవుని తోడని ప్రమాణాలు చేసి ఏం చేస్తారంటే ఆ అబద్ధమును ఏం చేస్తారట, నిజమని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఒట్లేసుకుంటారట. కాబట్టి జాగ్రత్త. ఒక వెంట్రుకను నువ్వు తెల్లగానను నల్లగానను చేయలేవు నువ్వు. కాబట్టి రేపు గనక ఈరోజు అబద్ధాలని నిజమని నిరూపించిన మనమందరం కూడా రేపు దేవుని ఆ న్యాయ తీర్పు ఎదుట నిలబడినప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రభు అన్నాడు, మీరు ఎప్పుడు వ్యక్తిగత లైఫ్లో ఏం చేయొద్దట, ప్రమాణాలు చేసినప్పుడు ఏం చేయొద్దు, నా తోడని కానీ, నా పిల్లల తోడని కానీ, దేవుని తోడని కానీ, ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ ఏ తోడు పెట్టద్దు. మన మాట అవునంటే అవును, కాదంటే ఒకవేళ అది నష్టమైనా సరే, అది మనకు ప్రమాదం అని తెలిసినా సరే, ఒకవేళ నీ యథార్థతను కనబరుచుకుంటే యథార్థవంతులకు దేవుడు అంటే ఏమీలు చేయక మానడట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో జరిగేవి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితంలో దీనత్వం లేదు, ఉందంటారా? ఈరోజు దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారన్న దేవుడు. కనికరం గల ధన్యులంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చాలా రకాలుగా ఈరోజు యేసుప్రభువు వ్యక్తిగత లైఫ్లో ఏవైతే మనం ఎదుర్కోబోతున్నామో వాటి గురించి దేవుడు బోధిస్తూ వచ్చాడు. తర్వాత ఆయన అంటాడు ఏంటంటే, నీ పొరుగువాన్ని కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇంకా అక్కడ చెప్తుంటాడు. అలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఒక వ్యక్తి నిన్ను 1 మైలు రమ్మంటే ఏం చేయాలట, 2 మైలు వెళ్ళామన్నాడు దేవుడు కదా. నేను అడుగువానికి ఇమ్మన్నాడు దేవుడు. ఒకవేళ నీకు సరిపోయేంత ఉంటే, నీకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇచ్చేయి, అట్లని చెప్పేసి ఉన్నదంతా ఇచ్చేయమని దేవుడు చెప్పలే. కానీ ఒకవేళ నీకున్న దాంట్లో ఒకవేళ నీకు మిలిగితే కనుక ఖచ్చితంగా నీ అడుగువానికి ఇవ్వాలట. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇంకేమని చెప్తున్నాడు ఆయన, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించబడమని చెప్పడం అనే మాట మీరు విన్నారు కదా. మీరేం చేయాలట, ఇవన్నీ చెప్తున్నాను. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున మీ తండ్రి కుమారులు అయినట్లు మీ శత్రువుని ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఈరోజు ఇవన్నీ కూడా మన వ్యక్తిగత లైఫ్లో జరిగేవే, అవునా కదా. రోజు మన జీవితంలో శత్రువులు తారాసపడుతుంటారా లేదా? ఏదో ఒక విషయంలో శత్రువులుగా మారుతుంటారా లేదా కదా. ఏదో ఒక విషయంలో మనకు శత్రువులైన వారికి తారాసపడుతుంటే మనల్ని హింసించే వారు కూడా తారాసపడుతుంటారు. ఏ రకంగా అయినా కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, బయట వారే కావచ్చు, ఏదో రకంగా ఏదో ఒక సమస్య వస్తుంటుంది. వాళ్ళతో తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటాం. హింసించే వారందరి కొరకు మనం ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. అలాంటి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పరలోకమందున తండ్రికి కుమారులు అయినట్లు మీరు ఏం చేయాలట, మేము మీ శత్రువుల్ని ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు
ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకొక మాట అన్నాడు, మీరు మీ దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలట? ఇక్కడ అక్కడే అంటున్నాడు చూడండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద ఏం చేస్తున్నాడట? తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినడలా మీకేమి ఫలము? మీరు శుంకరులను అలాగూ చేయించున్నారు, అన్యజనులు అలాగూ చేయించున్నారు. మీరు చేయించిన గొప్ప ఏంటి? ఏదో క్రైస్తవులను ప్రేమించినంత మాత్రం గొప్ప ఏంటి? క్రైస్తవులు కూడా శత్రువులను ప్రేమించాలి, అన్యజనులను ప్రేమించాలి. క్రైస్తవులు అన్యజనులకు ఏం చేయాలట? మనమే ప్రైజ్లాడు చెప్పుకుంటాం. మరి పక్కోడికి ప్రైజ్లాడు చెప్తారా? వందనాలు చెప్తారా? ఎవరైనా కలిసినప్పుడు నమస్కారం అని చెప్పండి, మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు నమస్కారం చెప్పినట్టలా మీరు చేస్తున్న గొప్ప ఏంటి? అన్యజనులు అలాగే చెప్తున్నారు. శత్రువులు కలిసినా, మిత్రులు కలిసినా, హింసించేవారు కలిసినా ఏం చేయాలట? బాగున్నారా, వందనాలు, లేకపోతే నమస్కారం, ఇంకేదో ఒకటి మనం చెప్పగలగాలి. ఎందుకంటే మన దేవుడు అంట, ఆయన అంటాడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అందరినీ సమానంగా చూసే దేవుడు ఆయన కదా. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తున్నాడట? వర్షము కురిపింపజేస్తున్నాడట. అరే అన్నారగూడలో ఈ ప్రాంత ప్రజలే మంచివారు, ఇటు వాళ్ళందరూ చెడ్డవారు అనుకుంటే కేవలం ఇటు సైడ్ దేవుడు వర్షం కురిపిస్తున్నాడా? లేదు కదా. అంతటా వర్షం కురిపిస్తున్నాడు, అవునా కదా? లేదా ఇటువారే మంచివారు, ఇటు వాళ్ళందరూ చెడ్డవారు కాబట్టి ఇటు వర్షం కురవద్దని చెప్పి దేవుడు అనుకుంటున్నాడా? లేకపోతే ఇటువారే మంచివారు కాబట్టి సూర్యుడు ఇటు మాత్రమే ప్రకాశించాలి, వాళ్ళకి మాత్రమే వెలిగి రావాలి, వీళ్ళందరూ చీకట్లో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు కదా. కాబట్టి ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఈరోజు నీలో నాలో ఆ లక్షణం ఉండాలట. అది దేవుడు కోరుకునే ఆశ. నీలో నాలో ఏముండాలట? ఏముండాలి? ఆ లక్షణం ఉండాలి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనం అందరితో ఎలా మాట్లాడాలంటే సమానంగానే ఉండాలి. కొంతమంది మనం భేదాభిప్రాయాలు చూస్తూ ఉంటాం కదా. ఈరోజు చాలామంది కొంతమంది మాట్లాడినా కొంతమంది మనం మాట్లాడలేని పరిస్థితులు ఉంటారు. అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వదిలేయాలి. హల్లెలూయా. శక్యమైతే ఇతరులతో ఏం చేయాలట? సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఇక్కడ మనం అంటున్నాడు చూడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. మనం శత్రువుని ప్రేమించి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసి, ఇదిగో మనకు తెలియని వారికి కూడా నమస్కారం చేసినప్పుడు మనం ఎలా ఉంటామంట? మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉంటాం. ఈరోజు సంఘం పరిపూర్ణతలకు వెళ్ళాలంటే అర్థం ఏంటి? క్రీస్తును కలిగిన సమానత్వాలకి సంఘం వెళ్ళాలంటే అర్థం ఏంటి? ఏం చేయాలి? మరి ఏం చేయాలండి? చర్చికి రావాలా, 2 పాటలు పాడాలా, వాక్యం వినాలా, వెళ్ళిపోవాలా, కానుకలు అర్పించాలి, ఇదేనా? ఇది కాదు పరిపూర్ణత. పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే శత్రువుని ప్రేమించినప్పుడే నిజమైన పరిపూర్ణత నీలో ఏర్పడుతుంది. ఒకవేళ నీ శత్రువుని ప్రేమించావనుకోండి, నువ్వు శత్రువునే ప్రేమిస్తున్నావు అంటే అందరినీ ప్రేమించగలుగుతావు కదా. ఈ లోకంలో అందరినీ ప్రేమిస్తాం, శత్రువులు మాత్రం ప్రేమించాం. లోపం ఉన్నట్టేనే కదా, అవునే కదా. మన అనుకున్న వాళ్ళని ప్రేమిస్తాం, మనతో యాంటీగా ఉన్న వాళ్ళతో మనం ప్రేమించలేం. కాబట్టి అలాంటప్పుడు లోపం ఉన్నట్టే. ఒకవేళ శత్రువుని కనుక ప్రేమిస్తే ఇక మళ్ళీ నీకు ఆటంకం ఏముంటుంది? ఇంకా ఉంటుందా? మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారు తెలుసా? మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు, మన అన్నల కొరకు ప్రార్థన చేస్తాం కదా. ఎప్పుడైనా నిన్ను హింసిస్తూ భయంకరంగా శ్రమ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తావా? చేయం కదా. వాళ్ళకి ఎప్పుడు నష్టం కలుగుతుందా అని ఎదురు చూస్తుంది. కొంతమంది చూస్తారు, మనం కాదులేండి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేయగలిగితే ఎవరినైనా క్షమించగలం. అరే హింసించే వారిని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అక్కడే అర్థమైపోతుంది. దేవుడు అన్నాడు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు కదా. ఎంతకంటే గొప్ప విషయం అని ఉంటుందా? అంటే ఆయన కొడుతూ రంపాలతో కోసినట్టుగా గాయాలు చేస్తున్న వారినే క్షమించాడు యేసుప్రభువు వారు. అంతకంటే గొప్ప విషయం ఏముంటుందా? మరి అలాంటి ప్రేమ, అలాంటి మనసు మనలోకి వస్తే మనం కూడా క్రీస్తు వలె మారిపోతాం కదా. క్రీస్తు కలిగిన మనసుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణలకు వెళ్ళిపోతాం కదా, అవునే కదా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగే సంఘటనలు. ఇవన్నీ యేసుప్రభువు చెప్పినవి ఎప్పుడో జరుగుతాయని కాదు, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో జరిగేవే కదా. మొహపు చూపులే కావచ్చు, నరహత్య కావచ్చు, నాలుగుతో గాయపరచడం కావచ్చు,
లేకపోతే భార్యలకి విడాకులు ఇవ్వడం కావచ్చు, ఒక వ్యక్తిని క్షమించడం కావచ్చు, ఇవి రకరకాలుగా ఏదో ఒక విషయాలు గట్ల దగ్గర లేకపోతే భూముల దగ్గర పైసల దగ్గర గొడవలు వచ్చేస్తూనే ఉంటాయి కదా. సామాన్యంగా ఈజీగా గొడవలు వచ్చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఈ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. అమ్మ యేసుప్రభువు ఏం చెప్పాడు ఆ రోజు అంటే, ఇదిగో శత్రువుని ప్రేమించమన్నాడు. యేసుప్రభువు ఏం చెప్పాడంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి నా దేవుడు పరిపూర్ణుడు కాబట్టి నేను కూడా పరిపూర్ణుడిగా ఉండాలంటే ఏం చేయాలి? క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఆయన అందరిపైన ఒకే రీతిగా వర్షం కురిపిస్తున్నాడు, అందరిపైన ఒకే రీతిగా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. కాబట్టి నేనెందుకు భేదాభిప్రాయం చూడాలి? నేనెందుకు వ్యక్తిగత భేదాలు కలగజేయాలి? నన్ను ప్రేమించేవారిని ఎందుకు ప్రేమించాలి? నన్ను దూషించే వారి కొరకు నేనెందుకు దూషించాలి? కాబట్టి యేసుప్రభువు అందరినీ సమానంగా చూస్తున్నాడు కాబట్టి నేను కూడా సమానంగా చూడాలన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు నిజంగా ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాడు. ఈరోజు వరాలు ఫలాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. అర్థమవుతుందా? ఈరోజు ప్రసంగాలు ఈరోజు ఉంటాయి, పాటలు రేపు ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి రేపు ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఇక ఇవన్నీ కూడా మనం గత వారాల్లో ధ్యానించుకున్నాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇక అంటున్నాడు, మరలా ఇంకొక మాట చెప్తున్నాడు యేసుప్రభువు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఎవరికి కనబడవాలనని? మనుషులకు కనబడవాలనని వారి ఎదుట మన నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడాలట. ఒక ఆమె 100 రూపాయలు తీసుకొచ్చి ఏం చేస్తుంది తెలుసా? సంఘం అంతా చూడాలని చెప్పేసి నేను 100 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి అయ్యగారని చెప్పి ఇట్లా కాగితం అంతా విప్పదీసేసి ఇట్లా చూపించుకుంటూ ప్రార్థన చేపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు అలా చేస్తుంది తెలుసా? అందరూ చూడాలి. ఇక అందరు చూసాను, అమ్మో ఆ 100 రూపాయలు ఇస్తుంది అనుకున్నా కానీ నీకు రావాల్సిన ఘనత వచ్చేస్తుంది, నీకు రావాల్సిన ప్రతిఫలం వచ్చేస్తుంది. కానీ దేవుని నుండి మాత్రం ఏమీ దొరకదు. కొంతమంది అంట్లు తవ్వుతున్నారు అనుకోండి, అందరు తవ్వుతుంటారు, ఒక ఆమె నిలబడుతుంటుంది. అప్పుడే పాస్టర్ గారు బయటకు వెళ్తూ ఉంటాడు. రాగానే మళ్ళా వంగినట్టు ఏదో యాక్షన్ చేయడం. హల్లెలూయా. తవ్వుతున్నట్టుగా, నీళ్ళు తోడుతున్నట్టుగా మళ్ళీ ఏదో యాక్షన్ చేయడం. అంటే ఎవరి కొరకు చేస్తున్నావు పని? అర్థమవుతుందా? చెట్లు మీకమన్నాం అనుకోండి, మా ఒకవేళ దైవజనులు లేకపోతే కొంచెం భయపడినట్టు యాక్షన్ చేస్తారు. నిజంగా భయపడలేండి, కానీ భయపడినట్టు యాక్షన్. కాబట్టి ఒకవేళ చర్చిలో ఉన్నారు, బయటికి వెళ్ళారు అనుకోండి, అప్పటిదాకా నిలబడిన వ్యక్తి మళ్ళీ సడన్గా వంగి చెట్లు బిగుతున్నట్టు యాక్షన్. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంట? మనుషులకు కనబడవాలని వారి ఎదుట ఏం చేద్దానంటే దేవుడు. హల్లెలూయా. ఒక ఆమంట, అయ్యా అన్నం తిందురా అని చెప్పేసి పిలుస్తాట. మంచిగా పిలిచేసి గంటతో గింతేసి గిన్నె నిండా చేస్తాడు ఎడెల్పు. హల్లెలూయా. ఒక్క గంట వేసి గిన్నె నిండా చేస్తే ఆ గిన్నె నిండా చేసి పెట్టేసి ఇంకా చాలా ఇంకొంచెం అయినా అంటే ఆ ఒక్క గంటే ఎంత అవుతుందండి? ఇప్పుడు మనకంటే కొంచెం పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళు మలిస్తే ఒక ముద్ద అవుతుంది అంతే. సరే మనమంటే ఇప్పుడు ఏదో మందు కూడి తింటున్నాం కాబట్టి కొంచెం తింటున్నాం. కానీ ఆ కాలంలో ఉన్న మంచి పెద్దవాళ్ళు బకెట్ల భోజనం తినేవారు. ఆ రోజు అంతా మంచి తిండి తిన్నారు కాబట్టి ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నారు కదా. అంటే చాలామంది చూడండి, ఇంకొంచెమైనా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారట. ఈరోజు గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఏదో సహాయం చేస్తున్నట్టుగా, హెల్ప్ చేస్తున్నట్టుగా ఏం చేసుకుంటారు? ఫోటోలు తీసేసి మంచిగా ఫేస్బుక్లో పెట్టేసి ఈరోజు ఇంతమందికి సహాయం, ఈరోజు ఎంతమందికి హెల్ప్ చేసావు, ఈరోజు ఎంతమందికి. ఎవరి కోసం చేస్తున్నావు నువ్వన్నీ? ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం చేస్తున్నామా, మనుషుల కొరకు చేస్తున్నామా? ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, స్పష్టంగా అంటున్నాడు ఆయన, మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. ఎప్పుడు కూడా మనుషులకు కనబడాలని మనం ఏం చేయకూడదట. అది పరిచర్య కావచ్చు, కానుకే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒకవేళ అలా చేస్తే కనుక నీ ప్రతిఫలం ఏముండదు, కష్టపడతావు. కానీ మనిషి కొరకు నువ్వు చేస్తున్నావు. పాస్టర్ గారు నన్ను మెచ్చుకోవాలని చెప్పేసి, చూస్తున్నాడా లేదని చెప్పేసి కొంతమంది పని చేస్తూ ఉంటారు. ఆయన చూసినప్పుడేమో బరువులు మోసినట్టుగా కనబడుతుంటారు, ఆయన చూడనప్పుడేమో ఈజీగా.
ఒకడంట మూటల్ని మోస్తుంటారు. ఒకసారి వాట్సాప్లో ఫేస్బుక్లో చూశారు. ఆ లారీ నుంచి లోడ్ తీస్తున్నప్పుడు వాళ్ళు మోస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వాళ్ళు ఇట్లా పట్టుకొని వచ్చేసి మళ్ళీ అందులో వేస్తున్నాడట. అందులో వేసినట్టుగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ వాళ్ళు పోతున్నప్పుడు మళ్ళీ వాళ్ళతో వెళ్ళి అది ఏదో లేపుతున్నట్టుగా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మోసుకొస్తున్న పట్టుకొని మళ్ళీ ఏదో మోసుకొస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నాం. అంత హడావిడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంత హడావిడి. ఇదంతా ఎవరి కోసం అంటే ఈరోజు చాలామంది బిజినెస్లో కూడా, వ్యాపారాల్లో కూడా చాలామంది ఏం చేయాలి, ఎలా చేస్తారు తెలుసా? మా బాస్ చూస్తున్నాడు లేదని చెప్పేసి బాస్ చూసినట్టు చెప్పి మంచిగా చేస్తాడు బాస్ లేనప్పుడు. కాబట్టి గమనించండి ప్రియమైన బిడ్డారా, ఈరోజు ఈ లోక సంబంధమైన యజమానులు మనం చూడకపోవచ్చు, ఈ లోక సంబంధమైన బాసులు మనం చూడకపోవచ్చు, ఈ లోక సంబంధమైన సావుకులు మనం చూడకపోవచ్చు, కానీ పరలోకమందున ఒక ఆయన 2 కన్నులు చూస్తున్నాయి తెలుసా మనకి? హల్లెలూయా. పరలోకం నుండి ఎన్ని కళ్ళు చూస్తున్నాయంట? 2 కళ్ళు చూస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం మన వ్యక్తిగత జీవితంలో ఎవరు చూస్తున్నారా? మనం ఎప్పుడు చూసినా ఎటు చూస్తామంటే ఇటువైపు చూస్తాం, అటువైపు చూస్తాం, ముందు చూస్తాం, వెనక చూస్తాం, కానీ పైకి ఎప్పుడు మాత్రం చూడం కదా. కానీ ఎప్పుడు ఏ పని చేసినా మనం ఎటు చూడాలంటే పైకి మాత్రం చూడగలగాలి. హల్లెలూయా. పైకి చూసిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? పైకి చూసిన వారు ధన్యులు. కిందికి కాదు, పక్కకు కాదు, ఎదురు కాదు. ఎదురుగా చూస్తే ఎవరుండరు. నీ ఇంటి పక్కన ఎవరుండరు. ఎందుకంటే 10 అయిందా ఊరు మొత్తం కాలైపోతుంది. అప్పుడు మన ఇష్టం వచ్చిందే రాజు కదా. ఎందుకంటే ఏ పనికి పోయినాడో ఆ పనికి పోతుంటాం కదా. ఊరు దాటామా, ఇక సూర్యాపేట వెళ్ళామా, ఇక మన ఇష్టమే. ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా పర్లేదు. హైదరాబాద్ వెళ్ళామా, ఇక మనం ఎక్కడికి వెళ్ళినా నడుస్తుంది. ఎందుకు? ఇక్కడ మన ఊరిలో ఎవరు ఉండరు కాబట్టి. హల్లెలూయా. మరి ఇక అక్కడ నీ ఊరోళ్ళు ఉండరు, నీ వాళ్ళు ఉండరు, ఈ ఊరిలో ఎవరుండరు, కానీ ఎవరున్నారు? ఒక ఆయన నిత్యము చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు చూసినా ఎటు చూడాలి? మిరపసేని 50 ఎటు చూడాలి? పటేలమ్మ వస్తుందా, పటేల్ వస్తున్నాడా, తర్వాత యజమానురాలు వస్తున్నదా, అరే రాట్లు వేసే అని చెప్పేసి టిఫిన్లో బాక్సులు వేసేసి ఏం చేస్తాం? మూట కట్టేస్తాం. మరి అప్పుడు పటేల రాస్తూ వస్తున్నాడా చూడడం కన్నా మరి పైన దేవుడు చూస్తున్నాడా చూడలేదని ఎప్పుడైనా చూసామా? చూడలేదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఎవరిని మోసం చేసినా ఎవరిని మోసం చేయలేం. ఈ లోకంలో మనుషులందరినీ మోసం చేయొచ్చు, కానీ దేవుని మాత్రం మనం మోసం చేయలేం. హల్లెలూయా. చూద్దాం. వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల ఏం జరుగుతుందట? పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చప్పట్లు దొరుకుతాయి. నువ్వు చేసిన పనికి అరే శబాస్ అన్నారు అనుకోండి, చాలుగా ఇక్కడే నీకు ప్రతిఫలం దొరుకుతుంది. పరలోకమందున తండ్రి దగ్గర ఏమీ దొరకదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఏమి చేసినా ఎలా చేయాలట? మనుషుల మెప్పు కొరకు, దేవుని మెప్పు కొరకు చేయాలి. పౌలు అంటాడు, నీ మనుషుల మెప్పును కోరుతున్నానా, దేవుని మెప్పు కోరుతున్నానా? మనుషుల మెప్పును కోరేవాడినైతే నేను సావుకునే కాకపోదును. ఈరోజు మనకు మనుషుల మెప్పు అవసరం లేదు. అవసరమా? మాయ గారు మంచోడు అనుకోవడానికి ఒకవేళ మీ మెప్పును కోరి అనుకోండి, మీకు ఏం చేయాలి? మీరు మంచోళ్ళు, మీరు మంచి ఇంకా రకరకాలుగా మిమ్మల్ని పోగొడాల్సి వస్తుంది. కానీ ప్రభు అంటాడు ఏంటంటే, మీరు ఒకవేళ గనక ఆ విధంగా చేస్తే పరలోకమందున తండ్రి యొద్ద మీకు ఏమీ దొరకదు. అందుకోసమే ఏ ఫలము మీకు దొరకదు. కావున ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోని వీధులలోని చేయలాగన నీ ముందర బూర ఊదింపవద్దు. హల్లెలూయా. నీవు ధర్మం చేయనప్పుడు ఎలా ఉండాలట? నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలన చేయొద్దట. నీవు ధర్మం చేయనప్పుడు ఎలా చేయొద్దట? మనుషుల వలన. సర్కస్ వస్తారు కదా మన ఊరికి, వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాడు మంచిగా సర్కస్ చేసిన తర్వాత అయ్యా అమ్మ మీ ఇంత కష్టపడ్డా మా పిల్లల్ని పోషించుకోవడానికి కనీసం దానం చేయండి అంటారు. దానం చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఒక ఆయన 1000 నూట రూపాయలు వేస్తాడు. ఏగానే ఇక ఆయన ఏమంటాడు తెలుసా? ఫలాని
దొరగారు 1000 నూటో పాదాలు ఇచ్చారు పేరు చెప్పి వారి కుటుంబం వారి పిల్లలు వారందరూ దీవించబడిన కాకనే బూర ఊదింపుకుంటారట. హల్లెలూయా. అవునా? ఈరోజు బాప్టిస్ట్ సంఘాల్లో ఇదే పరిస్థితి తెలుసా మీకు? చాలా సంఘాల్లో ఇదే పరిస్థితి. ఫలానామే 1000 రూపాయలు ఇచ్చింది, ఫలానా క్రిస్మస్కి, ఫలానామే 5000 ఇచ్చింది, ఫలానామే కుర్చీలు ఇచ్చింది, ఫలానా ఫ్యాన్లు ఇచ్చారు. హల్లెలూయా. కొంతమంది ఫ్యాన్లు తెచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ పేరు రాసుకుంటారు ఫ్యాన్. ఆ ఫ్యాన్ మీదనే ఉంటుంది వాళ్ళ పేరు, పరలోకంలో ఉండదు, ఇక జీవగ్రంథంలో ఉండదు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి పేరు మరి? ఫ్యాన్ మీదనా పరలోకంలోనా? పరలోకంలో నీ పేరు ఉండాలంటే ఇక్కడ పేరు అవసరం లేదు. అది ఎవరు తెచ్చారో నీకు అవసరం లేదు. నీ యొక్క ధర్మం ఎలా ఉండాలంటే ఇప్పుడు చూసిన రహస్యంగా ఉండాలి అది. హల్లెలూయా. ఇక మనం చూడండి, మనం చేసేది ఎంత అయితే ఇంత పెద్దగా చెప్పుకుంటాం కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనుషులకు కనబడవలనే మనం ఏమి చేసినా పరలోకమందున తండ్రి వద్ద ఏమీ దొరకదు. కాబట్టి నువ్వు చేయనప్పుడు ఎలా చేయాలట? నీవు ధర్మం చేయనప్పుడు ఈ చేతితో చేసేది ఈ చెయ్యికి తెలవద్దట. అంటే నీ శరీరంలో ఒక చెయ్యి చేసేది మరొక చెయ్యికి తెలవద్దంటే ఇంకా ఏ వ్యక్తికి కూడా తెలవదు. అంటే నీ శరీరంలో ఒక అవయవానికే తెలవద్దని దేవుడు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఊరంతా చాటింపజేసేసుకుంటున్నావు, సంఘమంతా చాటింపజేసేసుకుంటున్నావు కదా. నా పేరు చెప్పలేదు అయ్యగారు, నా పేరు పలకలేదు అయ్యగారు, ఇదిగో ఆమెనే పొగిడాడు, నన్ను పొగడలేదు అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మన ఘనతను మనం ఇక్కడే సంపాదించుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. నీవు ధర్మము చేయనప్పుడు, ఎక్కడైనా ధర్మం చేసినా, నువ్వేం చేసినా అది రహస్యంగానే ఉండాలి. అర్థమవుతుందా? అది నీ దేవునికి మాత్రమే తెలియాలి. అప్పుడు ఖచ్చితంగా పరలోకమందున దేవుని యొద్ద నీకు ప్రతిఫలం ఉంటుంది. పరలోకంలో నువ్వు ధనము సమకూర్చుకుంటావు. ఈరోజు చాలా మంది ఇక్కడ ప్రతిఫలాన్ని పొందుకుంటున్నారు. ఇక్కడ ప్రతిఫలం నీకు దొరికినప్పుడు ఇంక పరలోకంలో ఏమి దొరకదు, ఏమి ఉండదు. అసలు నువ్వు పరలోకే పోవు. ఇక ఎందుకు? పేరు ప్రఖ్యాతలను ఇక్కడే వచ్చాయి నీకు. నువ్వు ఎక్కడ పేరు ప్రఖ్యాతలు కోరుకున్నావు? ఎవరి నుండి కోరుకున్నావు? మనుషుల నుండి కోరుకున్నావు, ప్రజల నుండి కోరుకున్నావు. కాబట్టి ప్రజలు చప్పట్లు కొట్టారు, శబాస్ అన్నారు. ఇక నీకు పరలోకంలో ఏమి దొరకదు ఇక. హల్లెలూయా. కొందరంట మనుషుల వల్ల ఘనత పొందవలనని వేషధారులు, వాళ్ళని ఏమంటాడు దేవుడు? వేషధారులు అంటున్నారు. మనుషుల యొద్ద నీతి కార్యాలు చేసే వారందరిని ఏమంటారట? వేషధారులు. అంటే చూసినప్పుడేమో పని చేసినట్టుగా, చూడనప్పుడేమో ఎలా ఉంటారు? మళ్ళా నిలబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమనాలి మరి? ఏమనాలి చెప్పండి? ఇప్పుడు చూసినా చూడకపోయినా నువ్వు ఒకే రీతిగా పనిచేసావు అనుకోండి, ఒకే రీతిగా ఉన్నావు అనుకోండి కదా. కొంతమంది ఏం చేస్తారంటే మిగతా వాళ్ళ ముందేమో ముఖం అంతా మార్చుకుని ఉంటారు, ఎవరైనా గొప్ప వాళ్ళు కనబడగానే నవ్వుతూ యాక్షన్ చేస్తుంటారు. అంత మాత్రాన ఇక నీవు మంచిగా ఉన్న వ్యక్తివేనా? పెద్ద దైవజనుడు కనపడగానే వందనాలయ్య అనగానే సరిపోతుంది. నీ తోటి సహోదరు దగ్గర ముఖం అంతా మార్చుకొని మంగళ పెంతలాగా పెట్టుకొని పేలలు వేస్తే మాడిపోయేటట్టుగా ఉన్న ముఖం పెద్ద అయ్యగారు కనపడగానే వందనాలు అయ్యగారు, ఇక నువ్వు మంచి భక్తిపరులు అనుకుంటావా? సరే, అయ్యగారు మంచి భక్తిపరుడు అనుకోవచ్చు, అమ్మో ఇవ మంచి భక్తిపరులు అనుకోవచ్చు. మరి పైన ఉన్నాయని ఏమనుకోవాలా? వేషధారి అనడా? నీ సహోదరి పక్కన, నీ సహోదరుడి పక్కన ఏమో ముఖం అంతా మార్చుకొని ఉంటావు, కుళ్ళంతా పెట్టుకుంటావు, లోపల పెద్దయ్య గారు కనపడగానే వందనాలు అయ్యా నవ్వుతూ ఉంటావు. మరి ఆయన తెలియదా నీ యాక్షన్? ఈరోజు చాలామంది, మీరు కాదులేండి కానీ చాలామంది సావుకులు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళని చూస్తే నాకు అసలు అంటే చూడండి అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే వాళ్ళు కనపడగానే నవ్వుతూ ఉంటారు, మిగతా వాళ్ళ సహోదరులు కనపడ్డప్పుడు మాకు అంతా మర్చుకుంటారు. అసలు ఏమి భక్తి, ఏం సేవ అనిపిస్తుంది కొన్నిసార్లు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, అది దేవుని తెలియదా? ఖచ్చితంగా దేవుని తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభువు తను కొడుతున్న వారినే క్షమించేశాడు. నీకు ఎంత నష్టం కలిగజేసినా నువ్వు చేయాల్సిందేంటి? ఒకవేళ నీ సహోదరుడు నీకు నష్టం కలుగజేశాడేమో, నిన్ను గాయపరిచాడేమో, నిన్ను హింసించాడేమో, ఏమని చెప్పాడు దేవుడు? ప్రార్థన చేయమని చెప్పాడు కదా, క్షమించమని చెప్పాడు కదా.
ప్రేమించమని చెప్పాడు కదా, అవునా కదా? హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళని ఏమంటారంటే వేషధారులు అంటారు. వేషధారులు అంటే తెలుసుగా, ఇంటి దగ్గర ఒక రాక, కెమెరా ముందుకు రాగానే మళ్ళీ ఒక రాక కదా. ఈరోజు చాలామంది వేషాలు వేసి డబ్బులు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరికి ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా? వేషాలు వేసి నటించే వారికి ఫ్యాన్స్ అయిపోయారు ఈరోజు. జీవించే వారికి ఫ్యాన్స్ కారు, నటించే వారికి కదా. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి? జీవించే వారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? యథార్థంగా పరిశుద్ధంగా ఈ లోకంలో నీతిగా క్రీస్తు నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తున్న వారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? లేకపోతే సంవత్సరానికి ఒక వేషాలు వేసుకొని కోట్లు కోట్లు సంపాదిస్తున్న వారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? కదా. కొంతమంది క్రైస్తవులు కూడా పెట్టుకుంటారు, ఇక వాడు ఏదో డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ అంతా స్టేటస్లో రావాల్సిందే. ఇంతకు మరి ఆ డైలాగ్ చెప్పినట్టుగా ఉంటున్నాడా? ఆ కొటేషన్లు మరి పెట్టుకుంటున్నారు చాలామంది. అలా ఉంటున్నారా? ఆ సినిమా హీరో ఏడవగానే ఇక నాన్న అంటే ఇష్టం అనగానే ఇటు పెట్టుకుంటాడు అదే స్టేటస్. ఇక అప్పటిదాకా నాన్న గుర్తురాడు. సినిమా పోస్టర్ మీద వాడు నాన్న అని ఏడ్చినప్పుడే ఇక అది గుర్తొస్తుంది కొంతమంది. అమ్మ అనగానే ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? మదర్స్ డే రోజు గుర్తొస్తుంది. అప్పటిదాకా ఇక మరి మళ్ళీ స్టేటస్ పెట్టుకోమల్లా కదా. ఫాదర్స్ డే అనగానే మళ్ళీ ఫాదర్ గురించి ఇక ఎలాంటి లెక్చర్లు ఇస్తారంటే ఇక వాడిచ్చే లెక్చర్లు వడిగా ఆ స్టేటస్లో కదా. ఓ నాన్న అంటే ఇది, నాన్న అంటే అది, నాన్న అంటే ఇది అని చెప్తుంది. సరే ఉంటే మంచిదే, అలా ఉంటే మంచిదే, కానీ అప్పటి వరకు పరిమితం అయిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. కాబట్టి ఇప్పుడు దేని పెట్టారా, ఈరోజు చాలామంది ఈ రకంగా వేషధారులుగానే ఉన్నాం మనం. సరే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం కూడా ఉన్నామేమో, అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాల్లో ఎక్కడైనా ఖచ్చితంగా లోపం ఉంటుంది కాబట్టి దేవుడు మాట్లాడతాడు, అవునా కదా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, వేషధారులు సమాజ మందిరములలోను ఏం చేస్తారట? సమాజ మందిరాలు తెలుసు కదా. సమాజ మందిరాలు అంటే ఆ రోజు ఉన్న సమాజ మందిరాల్లో శాస్త్రుల పరిచయాలట బూర ఉదించుకునేవారట. బూరలు ఉదించుకున్నారట. ఏదైనా సహాయం చేయగానే ఇక ఆయన పేరు మైకులో మారుమోగాలి, ఇక ఊరంతా వినబడాలి. అలానే వ్యక్తి అంట ఇంత సహాయం చేశాడని ఎక్కడ వినబడాలి? ఊరంతా. బూర ఉదించుకోవద్దట. వీధులలోనూ చేయలాగిన నీ ముందర బూర ఉదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. వారందరూ నిశ్చయంగా ఫలం పొందారట. ఇక అంటే ఈ లోకంలో ఫలం ఆశించారు కూడా ఆ ఫలం పొంది ఉన్నారు. ఇప్పుడు ఫలం అంటే అర్థం ఏంటో తెలుసా? ఫలం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను హెల్ప్ చేసిన వాడు ఏం కోరుకుంటాడండి? ఘనతను కోరుకుంటాడు కదా, పేరు ప్రఖ్యాతలు చప్పట్లు కోరుకుంటాడు. ఒకవేళ నిజమైన క్రైస్తవుడైతే ఎవరి నుండి ఘనత రావాలని కోరుకుంటాడు? దేవుని నుండి ఘనత రావాలి, దేవుని నుండి శబాస్ బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలని కోరుకుంటాడు. అదే నామకార్థ క్రైస్తవుడు అనుకోండి, నామకార్థ వ్యక్తి అనుకోండి, ఎవరి నుండి కోరుకుంటాడు? ఈ సంఘం అంతటిని కోరుకుంటాడు. ఎందుకంటే అందరు ఇక్కడ ఉన్న సంఘం అంతట్లో నా పేరు తెలియాలి. అరే పలాని వ్యక్తి అంటే జాక్సన్ అంట 10,000 ఇచ్చాడట అని అందరూ అనుకోవాలి, గుసగుసలు అనుకోవాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్పాలి. చెప్తే చెప్పగానే అబ్బా 10,000 ఇచ్చాడా, నిజంగా గ్రేట్రా అంట. ఇప్పుడు ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల నుండి వచ్చింది కదా. ఇక ఘనత మనుషుల నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఫలం పొందినట్టే కదా, ఆ ఫలాన్ని ఆశించినట్టే కదా, ఆ ఫలం ఆల్రెడీ వచ్చినట్టే కదా. దేవుని నుండి మాత్రం వస్తుందా? రాదు. ఈరోజు మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. ఎవరి మెప్పు కావాలి? దేవుని మెప్పు కావాలి. హల్లెలూయా. ఎవరి మెప్పు కావాలండి? దేవుని మెప్పు కావాలి. ఇక చూద్దాం ఇంకా కింది వచనం. చాలు. నీవైతే అనే దగ్గర ఎవరి పేరు రాసుకోవాలా? మన పేరు రాసుకుందాం. నీవైతే అనే దగ్గర ఎవరి పేరు? ఆయన చెప్తున్నాడు నీవైతే నీవైతే నీవైతే, స్పష్టంగా మనతో చెప్తున్నాడు ఆయన. మీరు చూడండి వాక్యం ఎలా మాట్లాడుతుంటే అది దేవుడు కనబడకుండానే మనతో మాట్లాడిస్తుంటాడు.
నీవైతే అంటున్నాడు అక్కడ. ఇక అక్కడ అర్థమైపోవాలంటే మనం ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాతోనే అనుకోవాలి. ఇక అర్థమవుతుందా? ఎవరితో అనుకోవాలా? అక్కడ చెప్తుంది వేరే ప్రజలకు, కానీ ఇప్పుడు ఆ వాక్యం భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో కూడా ఆ వాక్యము సజీవము గలది, జీవము గలది కదా. ఇప్పుడు మీరు చదివితే కొన్నిసార్లు కొన్ని స్టోరీస్ కానీ కొన్ని నవలలు కథలు కానీ ఆ కాలం వరకే పరిమితం అయిపోతుంటాయి. నెక్స్ట్ తరానికి అవి ఏమీ ఉపయోగపడతాయండి? అర్థమైందని చెప్పిన మాట. కొన్ని స్టోరీస్ రాస్తుంటారు కదా, కొన్ని లేకపోతే కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, కొన్ని పుస్తకాలు ఉంటాయి. అందులో చదివినవన్నీ కూడా అప్పటి వరకే అవి ఆశ్చర్యం కలగజేస్తాయి. తర్వాత తరాలకి అది ఉపయోగపడతాయా? ఏమి ఉపయోగపడదు. దాని ద్వారా ఏమి నేర్చుకోవడానికి ఏముండదు. కానీ బైబిల్ మాత్రము అది భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో కూడా మనకు ఏం కలగజేస్తాడ? జీవాన్ని కలగజేస్తుంది. దానికి అంతం అనేది ఉండదు వాక్యానికి. కాబట్టి ప్రభువునుడు నీవైతే ధర్మము చేయనప్పుడు ఎలా చేయాలట? నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియవద్దు. హల్లెలూయా. ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. అట్లయితేనే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా చేస్తున్నామంటే మనుషులకు కనబడవాలని చేయొద్దట. ఎలా చేయాలి మరి? దేవుని ఎదుట మనం చేయాలి, దేవుని చూడాలని చేయాలి. ఒక వ్యక్తికి మనం అరే పలానా ప్లేటు శుభ్రం చేసుకురారంటే ఎలా చేసుకురావాలా? ఈ ప్లేట్ ఇచ్చాను మీకు బాబు, ప్లేట్ శుభ్రం చేసుకురా అని చెప్తే, ఒకవేళ నిజంగా యథార్థత కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడో తెలుసా? వెళ్తాడు, వెళ్ళి నీళ్లు పోసి మంచిగా సబ్బు పెట్టి శుభ్రం చేసి తీసుకొస్తాడు. అదే ఏదో పైకి చేసేవాడు ఏం చేస్తే అల్లం ముంచుకొని తీసుకొస్తాడు. అర్థమవుతుందా? అల్లం ముంచుకొని ఇప్పుడు చెప్పాలి నీట్గా తీసుకొచ్చాడా, లేకపోతే నిజంగానే అయ్యగారు చెప్పాడు కాబట్టి ముంచుకొచ్చాడా, లేకపోతే నిజంగా దీన్ని శుభ్రం చేయాలని శుద్ధమైన మనసుతో శుభ్రం చేస్తాడా? చాలామంది, కొంతమంది ఏమో వాళ్ళకు అయ్యగారు చూడాలని కాదు కానీ ఇది శుభ్రంగా చేయాలి నేను అనుకొని శుభ్రం చేస్తాడు. కొంతమంది మాత్రం అందులో ముంచుకొని వచ్చేస్తాడు. అట్లాంటి దాన్ని దేవుడు మెచ్చడట. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 61వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 61వ వచనం. ఉందా? 33వ అధ్యాయం లేదా? ఒక్క నిమిషం. 31వ వచనం. 32 చదువుదాం. నీవు వారికి వాయిద్యము బాగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. ఆయనను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్తకుడు తమ మధ్య ఉండేనని వారు తెలుసుకొందురు. హల్లెలూయా. చూడండి 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించున్నదు. హల్లెలూయా. అపేక్షించున్నదట. చాలామంది నీ మాటలు విందురే కానీ వాటి ప్రకారము చేయరట. ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నాం కానీ చేస్తున్నామా? చేయాలి. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, దేవునికి మహిమ రావాలంటే మనం ఏం చేయాలంటే నీతి కార్యాలు చేయాలట. చేయాలా వద్దా? మన ఇంట్లో, మన ఊర్లో ఒక ముసలమ్మ ఉంది. పాపం ఎవ్వరూ లేరు, కనీసాన్ని తినటానికి కూడా భోజనం లేదు. ఆ రోజు లేదనుకోండి, నీకు కంటబడింది, నువ్వు తెలుసుకున్నావు, నీకు ఎన్ని పడింది, నువ్వేం చేయాలి? ఆ రోజు ఏం చేయాలంటే కనీసం ఆ రోజు తినటానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్లేట్లో భోజనం తీసుకెళ్ళి ఆ తల్లికి ఏం చేయాలి? భోజనం పెట్టాలి. హల్లెలూయా. అలా చేసినప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుందట. ఈరోజు చాలామంది వస్త్రాలు లేని వారు ఉన్నారు. నీకు ఒక చీరలు ఉన్నాయి, కాకపోతే కొన్ని కట్టుకుంటాం, కొన్ని కట్టుకోకుండా ఉన్నాయి. పాత చీర ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఆ తల్లికి ఇవ్వాలి.
అలా చేసినప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుంది. అరే వాళ్ళని అన్నారు కూడా సంఘ ప్రజలు నిజంగా వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలరా అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు దాని ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. అదేవిధంగా సంఘము ఏమవుతుందట? అభివృద్ధి చెందుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవం మర్చిపోయిందండి. ఏంటంటే చేయాల్సింది ఈరోజు చేయట్లేదు. ఈరోజు దయచేసి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనందరం కూడా కనీసము వారానికి ఒకరోజు మనం కలుసుకుంటున్నాం కదా, వారానికి ఒకరోజు కలుసుకుంటున్నాం. మనము కనీసం బీదల కొరకు వారానికి కనీసం ఎంతో కొంత మనకు తోచినంతగా తీసి ఆ నెల రోజుల తర్వాత ఎవరైనా కనీసం బియ్యం లేని వారున్నా, కనీసం భోజనం లేని వారున్నా వారికి హెల్ప్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసినప్పుడు నిజంగా దేవునికి మహిమ వస్తుంది. రెండవది ఏం కలుగుతుందంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. ఫలానా అన్నారు కూడా సంఘ ప్రజలు నిజంగా దేవుని బిడ్డలు. అరే ఇంత తల్లిలాగా ఆదరిస్తారు వాళ్ళు. అరే భోజనం లేని భోజనం పెట్టారు, నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి వాళ్ళకు హృదయంలో ఏదో ఒక మనసు ప్రేరేపణ కలిగి అరే దేవుని చర్చికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే నిజంగా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళు మందిరానికి రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే వాళ్ళు వస్తారా రాదా అది సెకండరీ, అర్థమవుతుందా? మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ వారానికి ఒక 100 రూపాయలు లేకపోతే ఒక 50 రూపాయలు తీసి పక్కకి పెట్టి 4 వారాలు అయిన తర్వాత ఒక నెల అయిన సొమ్ము తీసుకెళ్ళి పలానా వ్యక్తికి మనం హెల్ప్ చేసామనుకోండి, అది నిజంగా దేవుడు దాని ద్వారా ఎంతో మహిమ చెందుతాడు ఆయన. ఎందుకంటే బీదలను కనికరించేవాడంట, యెహోవాకు అప్పించేవాడట. హల్లెలూయా. చేద్దామా? అర్థమవుతుందా? ఈరోజు నుండి నా వంతుగా నేను ఎంతో కొంత, సరే 100 రూపాయలు వారానికి 100 రూపాయలు నేను తీస్తాను. మీ వంతుగా మీరు ఒక ఎంతో కొంత 50 రూపాయల 60 రూపాయల మీ వంతుగా తీసేసి ఒకవేళ నెలకి ఒకవేళ 500 400 అయిన తర్వాత అవి ఒక వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబము, ఆ తల్లి ఆదరించబడుతుంది. దేవుని ప్రేమను కూడా తెలుసుకుంటుంది. మనం దేవుని ప్రేమను మాటల్లో చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారండి? ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది దానికి, బాగా చలి పెడుతున్న వాడికి చలి కాచుకో, మంట చేసుకో, రొట్టెలు చేసుకో, తిను అని చెప్తే ప్రయోజనం ఉంటుందా అండి? దాని ప్రయోజనం ఉంటుందా? కానీ అదే 2 రొట్టెలు మనం ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తికి అప్పుడు కడుపు నిండినప్పుడు నిజంగా వాడిని మనల్ని తలుచుకుంటాడు. ఇప్పుడు ప్రేమని మాటల్లో చెప్పాలా, క్రియలో చూపించాలా మనం? ఇప్పుడు ప్రభు అన్నాడు మనుషులకు కనబడేట్టు చేయొద్దు కానీ అసలే చేయొద్దు అన్నాడు దేవుడు. చెయ్యాలి, మనం నీతి కార్యాలు చేయాలి. ఎవరు ఎదురు చేయాలి? ప్రజలు ఎదురు చేయాలి. మీరు చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి ఎవరిని మహిమపరిచినట్లు? పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మనుషులంటే ఎవరండి? ఎవరు? క్రైస్తవులా? కాదు. ఇప్పుడు అన్నారు కూడా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మనుషులే. పాపం ఈ ఊరిలో చాలామంది లేనివారు ఉండొచ్చు కదా, కనీసానికి ముసలోళ్ళు ఉండొచ్చు, భర్త లేనివారు, భార్య లేనివారు, కనీసానికి తినలేని వారు ఉండొచ్చు. ఆ మనుషుల దగ్గరికి మనం వెళ్ళి వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపజేయాలట. ఏంటి వెలుగు? లైట్ తీసుకొని వేద్దామా వెళ్ళి? కాదు. కనీసం ఆ రోజు అన్నం లేకపోతే నీ ఇంట్లో వండుకున్న అన్నం ఒక ప్లేట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టు, అదే వెలుగు. అప్పుడు వారంట పరలోకమందున దేవుణ్ణి మహిమపరుస్తారట. దేవా, తండ్రి, దేవుడా అని అప్పుడు ఏం చేస్తారట? దేవుని ఘనపరుస్తారట. వస్తున్నారా అది దేవుని మహిమ? నిజంగా అప్పుడు దేవుని తలుచుకుంటారు వాళ్ళు. దేవుని తలుచుకున్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి, క్రియలు ఉండాలా, మాటలు ఉండాలా మన జీవితంలో? ఈరోజు నేను అంటాను ఖచ్చితంగా నా వంతుగా నేను ఖచ్చితంగా 100 రూపాయలు తీస్తాను. ఈరోజు వచ్చే సండే నేను 100 రూపాయలు తీసుకొస్తాను. మీ వంతుగా మీరు ఎంతో కొంత తీసుకొని రండి. నెల అయిన తర్వాత లేదా ఒక 2 వారాల తర్వాత ఎవరన్నా మీరు సర్వే చేయండి,
మీ ఊర్లో ఎవరైనా బీదలు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. అవి 100 వచ్చినా లేకపోతే 200 300 వచ్చినా 400 వచ్చినా మనకు అనవసరం, కానీ ఎంత వచ్చినా అంత. కనీసం ఆ రోజు తినలేని వారు లేకపోతే ఆ రోజు లేని వారు ఎవరైనా ఉంటారు, ఒక్కరైనా ఉంటే వాళ్ళ కొరకు మనం ఇచ్చేద్దాం. ఖచ్చితంగా దేవుడు దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఖచ్చితంగా మన కుటుంబాలు కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే యెహోవాకు అప్పు ఇచ్చేవాడు దేవునికి అప్పు ఇచ్చేవాడట. అప్పుడు మనం అడుగుతాం, దేవా నేను ప్రజల్ని బీదల్ని ప్రేమించానయ్యా, మరి నా పరిస్థితి ఏంటి, నన్ను కనికరించు అని దేవుడిని అడిగినప్పుడు, అవును నేను అప్పు ఇవ్వాలని చెప్పేసి దేవుడు కూడా మన అప్పుని తీర్చడానికి ఆయన దీవిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేయాలి? నీతి కార్యాలు చేయాలి. వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపజేయాలి. మీ సత్క్రియలు అంటున్నాడు. మీ సత్క్రియలు చేసి వారు పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు. అంటే దేవుని మహిమపరిచే కార్యం మనం చేయాలా వద్దా? అంటే 2 చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం అంటే మహిమ వచ్చేస్తుందా? పాటలు పాడి చప్పట్లు కొట్టి డ్రమ్ కొట్టేస్తే మహిమ వచ్చేస్తుందా? వ్యక్తిగతంగా చేయాలి. రెండోది మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమని తీసుకురావాలి. హల్లెలూయా. 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 16వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్త. 6వ అధ్యాయం 16వ అధ్యాయం 6వ వచనం. ఒక్క నిమిషం అమ్మా. వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనెత్తున కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇక్కడ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంటలు ఎత్తుతారో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంటలు ఎత్తుతారో అదైనను మీకు జ్ఞాపకం లేదా? చాలు ఒక్క నిమిషం. 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. అక్కడ ఒక మాట రాదు. సరే, 23వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరముల అగ్రపీఠములను, సంత విధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులను పెట్టి కోరుదురు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంట? మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుతారట. మనం చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేయొద్దు, కానీ ఎవరికి కనబడాలని చేయాలి? దేవునికి కనబడవాలని మనం చేయాలి. చాలామంది అంట ఈరోజు మీరు చూడండి, యూట్యూబ్లో ఫేస్బుక్లో మనం చూస్తే అందరూ ఈరోజు దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ ఎవరు కనబడాలని చేస్తున్నారట? వాళ్ళు మనుషులకు కనబడవాలని, మనుషుల నుండి పేరు ప్రఖ్యాతలు పొందాలి, లేకపోతే ఇంకా స్పాన్సర్షిప్ పొందుకోవాలి, ఇంకా ఎవరైనా సహాయం చేస్తారని చెప్పేసి డోనర్స్ వెతుకోవడానికి ఈరోజు మనుషులకు కనబడాలని చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మనుషులకు కనబడవాలని కాదు, ఎవరికి కనబడవాలని చేయాలట? దేవునికి కనబడవాలని మనం చేయాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. చదువుతాం. చాలు. ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా పులిసిన పిండి లాంటి వారు. ఎవరంట? పరిసయ్యులు, శాస్త్రులు కూడా. వాళ్ళందరూ కూడా చెప్పుదురే కానీ చేయరి తరం వాళ్ళు. కాబట్టి ఈరోజు మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఉపకార క్రియలు చేసే వారంగా ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. ఉమ్ 22వ అధ్యాయం 9వ వచనమేనా?
9వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. హల్లెలూయా. ఎవరంట? దయాదృష్టి గలవాడు. అర్థమవుతుందా? వాడు ఏం చేస్తాడంట? తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినట. ఈరోజు మనం ఏం చేయాలంట? దయాదృష్టి గల వారంగా ఉండాలి. దయచేసి ఆ పని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దయాదృష్టి గలవారు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, వాడు అట్టివాడు దీవెన నొందును. హల్లెలూయా, హల్లెలూయా. మనం బీదలకి ఇస్తే, దరిద్రులకి ఇస్తే మనం ఏం చేయబడతామంట? దీవించబడతాం. ఈరోజు నీ జీవితంలో దీవెన కలగాలి అంటే ఈరోజు మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే దయాదృష్టి. కాబట్టి మన ఆహారంలో కొంత తీసుకెళ్ళి ఏం చేయాలట? దరిద్రులకి ఇవ్వాలి, లేని వారికి ఇవ్వాలి, ఆకలితో ఉన్న వారికి ఇవ్వాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనకు దీవెన కలగజేస్తాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. బలహీనులు సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితిని. హల్లెలూయా. ఏంటట? మీరును ఇలాగూ ప్రయాసపడి. ఎలాగూ ప్రయాసపడాలి మనం? బలహీనులను సంరక్షించాలట. బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలట? మనం సంరక్షించాలి. తర్వాత ఏమంటాడు? పుచ్చుకొండ కంటే ఇచ్చుట ధన్యం. ఏది ధన్యం అంట? చేయి చాపటం కంటే ఇలా ఇవ్వడం ధన్యం అంట. కాబట్టి ఈ వాక్యాన్ని మనం కేవలం మందిరాలని వాడుకుంటాం కానీ ఈరోజు ఇది వాక్యాన్ని ఎక్కడ వాడాలి? సమాజంలో కూడా వాడాలి. అర్థమవుతుందా? సమాజంలో బీదల మధ్య కూడా వాడాలి. సావుకులు ఈరోజు స్వార్థపరులై పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి ఇవ్వాలి 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 అంటాం. ఇవ్వాలి మంచిదే, కానీ ఇది సమాజంలో కూడా మనం చేయాలి. కాబట్టి ప్రభు అన్నాడు మనం అని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితునని చెప్పాను. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారట? 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడట. ఒక చిన్న బాలుడు తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడట. అది ఎంత భోజనం తెలుసా? ఒక పూట భోజనం. అది చిన్న పిల్లవాడికి. ఆ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అందరూ 3 రోజులు ఉన్నారు. చిన్నపిల్లలకు ఆకలి అవుతుందిగా, వాళ్ళ తల్లి 5 రొట్టెలు 2 చేపలు పెట్టి పంపిస్తే 3 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు, వీళ్ళకి భోజనం పెట్టండి శిష్యులు అడిగితే, అయ్యా ఇంతమందికి భోజనం సరిపోతుందా? ఇంతమందికి సరిపోయే భోజనం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వారు? మీరే వారికి భోజనం పెట్టాలన్నాడు. అయితే ఆయన అంటాడు, మీ యొద్ద ఏమైనా ఉందా అనగానే ఏం చేస్తాడు చిన్నపిల్లవాడు? ఇదిగో నా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు అని చెప్పేసి బాక్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అవి 5,000 మంది భోజనం చేస్తారు. కేవలం పురుషులు మాత్రమే సంఖ్య రాయబడింది. వారి భార్యలు వారి పిల్లలు అందరు కలిసి దాదాపుగా ఎంతమంది ఉంటారంటే 20,000 మంది పైనే ఉంటారు. హల్లెలూయా. మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తాడంటే దేవుడు? 12 గంపలు. మరి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వాడికి ఎన్ని గంపలు ఇచ్చాడో దేవుడు తెలియదు మనకి కదా. కాబట్టి ప్రీతిని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుండి మనం ఏం చేద్దాం? కనీసం మన బీదలకి 1 రూపాయి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ముగించుదామా? లాస్ట్ వచనం చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చాలు. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? మన ఇంటికి చుట్టాలు వస్తే ఒక మంచి కోడిని తెచ్చేసి 2 బీర్లు తెచ్చేసి ఆయనకి అన్నీ తెచ్చేసి పెడతాం కదా, అవునా? ఆ రోజు 1,000-2,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది.
సరే మంచిదే, చెయ్యాలి, చుట్టాలు వచ్చినప్పుడు చేయాలి, మంచిదే. కానీ బీదలు కూడా మనం ఏం చేయాలట జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా బీదలు ఉంటే వండండి. పులిహోర మీ ఇంట్లో లేదనుకోండి, ఒక మంచి పులిహోర చేయండి. పల్లీలు తెచ్చి మంచి పులిహోర చేసి ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి ఆ తల్లికి ఇస్తే ఆ రోజు కడుపు నిండుతుంది. మేము చేయాలనుకుంటున్నాం చాలాసార్లు, కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించలేకపోతున్నాయి. వేరే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళలేని పరిస్థితి కొన్నిసార్లు. ఖచ్చితంగా ఇవి చేయాలండి. ఎందుకంటే ప్రభు అన్నాడు ఒక మాట ఏంటంటే, ఇదిగో రోగిగా ఉంటే నన్ను చూడవచ్చు అన్నాడు ఆయన. రోగుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలట, మన తోచింది ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని తలా ఒకటి ఇచ్చినా మంచిదే కదా. లేకపోతే ఒక అరటిపళ్ళు ఒక డజన్ తీసుకొని ఒక 12 మందికి ఇచ్చినా కూడా మంచిదే. ఎందుకంటే అలాంటి వారే పరలోక రాజ్యం చేరుకుంటారట. ఇదిగో నన్ను రోగిగా ఉంటే మీరు చూడవచ్చు అంటాడు ఆయన. కాబట్టి ప్రభు పౌలు అంటున్నాడు, మేము బీదలను జ్ఞాపకము చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి. పౌలు పరిచర్యలో చాలాసార్లు బీదల కొరకు సంఘంలో డబ్బును పోగు చేశాడట. ఎవరి కొరకు? బీదల కొరకు. యెరూషలేములో సంఘం కొరకు కూడా పోగు చేశాడు ఆయన. కాబట్టి ఆయన అంటాడు, అలాగూ చేటుకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను అంటాడు ఆయన. ఈరోజు మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ఈరోజు మన పిల్లల కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నాం కదా, మన కొరకు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం. దయచేసి బీదలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడు ఆయన. ఖచ్చితంగా మన కుటుంబాలని, మన పిల్లల భవిష్యత్తుని దీవిస్తాడని. ఈరోజు చాలామంది మీరు చూస్తే ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో మనం చూస్తే కొంతమంది అన్ని జనులు వారి పిల్లలకి లేకపోతే వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు, ఇలా చేయాలి అలా చేయాలని బీదలకి. కానీ వాళ్ళ అన్ని జనులైన వారే అంతగా చేస్తుంటే మరి అస్సలు చేయాల్సిన మనం ఈరోజు మనం చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒకవేళ అడుక్కుంటున్న వ్యక్తి వెళ్తున్నప్పుడు ఒక తన భర్త డబ్బులు ఇవ్వాలంటే భార్య గుంజుకు వెళ్ళడం, రహస్యంగా తను అడుక్కునే సంచులో డబ్బు వేసి వెళ్ళడం కదా. ఈరోజు చాలాసార్లు మనం చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతున్నప్పుడు వారి చెప్పులు ఇప్పి అక్కడ పక్కన పడేసి ఆ వ్యక్తి ఉన్నప్పుడే ఆ వ్యక్తి చూస్తాడని చెప్పేసి పక్కన పడేసి వెళ్ళిపోయినప్పుడు ఆ చెప్పులు లేని వ్యక్తి అక్కడ రాగానే ఆ చెప్పులు తడుకొని సంబరపడిపోతుంటాడు, దీవిస్తుంటాడు. ఇలాంటివి అన్ని జిల్లా చేస్తున్నారు. ఈరోజు మనం చేయలేకపోతున్నాం. ఈరోజు మనం చేయలేకపోతున్నాం ఇలాంటి కార్యాలు. ఈరోజు పౌలు కూడా బీదల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడట. సంఘంగా మనం చేద్దాం. ఒకళ్ళుగా ఇండివిజువల్గా చేయకపోవచ్చు, కానీ మనం డబ్బును సమకూర్చితే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఒక నెల మనం దాన్ని హెల్ప్ చేయొచ్చు. 500 లేకపోతే 300 400 ఎంత వస్తుంది అంత హెల్ప్ చేయొచ్చు. చేద్దాం. ఈ వారం నుండి ఖచ్చితంగా మనం ఈ నెల చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇంకా సమయం లేదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 16 వచనాలు. చాలు. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు చూడండి, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొని తృప్తి పొందడం చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనపరచదనని చెప్పును. హల్లెలూయా. ఒక వ్యక్తి సహోదరుడు ఇంటికి వచ్చాడు. వానికి వస్త్రాలు లేవు, బాగా ఆకలేస్తా ఉంది. ఇంటికి వచ్చి వస్త్రాలు లేకుండా ఆకలేస్తున్నప్పుడు ఆ ఇంటికి వచ్చిన ఆ కుటుంబం, ఆ వ్యక్తులు ఏమన్నారట, ఇల్లుగల్లోలు, సమాధానంగా వెళ్ళయ్యా, సంతోషంగా ఉండయ్యా అన్నారట. ఉంటాడా? ఒక సహోదరుడు మన ఇంటికి వచ్చి బట్టలు లేకుండా ఆకలితో ఉన్నప్పుడు సమాధానంగా వెళ్ళు, దేవుడు నిన్ను దీవించిన గాక, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బ్రదర్
దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి మనం అన్నానుకోండి, వాళ్ళ కడుపు నిండుతుందా? చెప్పండి, నిండుతుందా? అమ్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటే నిండుతుందా? ఏం చేయాలండి మరి అప్పుడు? ఒకవేళ వస్త్రాలు లేకుండా వచ్చాడు అనుకోండి, చలి పెడుతుంది, బాగా చలి కాచుకో అని చెప్తే నిండుతుందా? లేదు కదా. ప్రభు అన్నాడు, క్రియలు లేని విశ్వాసం అంట మృతమైనదట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేని విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం. ఎలాంటి క్రియలు? బీదలను కనికరించే క్రియలు, బీదలకు సహాయం చేసే క్రియలు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉండాలి? క్రైస్తవుడు చేయాల్సిందే వీటిని. అసలు క్రైస్తవుని దేవుడు ఏర్పాటు చేసుకుంది వీటి కొరకు. దేవుని ప్రేమని లోకానికి చూపించడానికి క్రైస్తవుని ఎన్నుకున్నాడు ఆయన. దేవుని ప్రేమను లోకంలోనికి తీసుకెళ్ళడానికి ముందుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎలా తీసుకెళ్తాం మరి మనం దేవుని ప్రేమను లోకానికి? దేవుని ప్రేమను లోకానికి ఎలా చూపించగలం మనం? ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టినప్పుడు, దాహంతో ఉన్న వారికి నీళ్ళు ఇచ్చినప్పుడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు కదా, ఆదరణ లేని వారికి ఆదరించినప్పుడు, ఈ రీతిగా మనం చేసినప్పుడు మాత్రమే దేవునికి మహిమను మనం తీసుకొస్తాం, దేవునికి మహిమను మనం తీసుకురాగలుగుతాం. అందుకోసమే ప్రభు అన్నాడు, ఏమన్నాడంట? క్రియలు లేని విశ్వాసము మృతమైనది. హల్లెలూయా. చివరికి వద్దాం. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఏడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి అంటే ఈ లోకంలో ఉద్యోగం ఉంది, ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉన్నాడు. కానీ చూడండి, అక్కడ అంటాడు దేవుడు, కలిగేవాడిని తన సహోదరునికి లేమి కలగడు చూచి కదా. ఇప్పుడు ఒక కొంట పొలం ఉండి, లేకపోతే మంచిగా చేయడానికి కష్టం ఉండి, ఆ మంచిగా ఉద్యోగం ఉండి ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఇంత మనం చేస్తూ కూడా జీవనోపాధి కలిగి ఉన్నాం కదా, రోజువారీ పని చేస్తున్నాం. కానీ ఒక వ్యక్తికి బాగా లేమి వచ్చేసింది, కరువు వచ్చేసింది, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటే దేవుడు మెచ్చుతాడు దాన్ని. అక్కడ అంటున్నాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి నీ సహోదరునికి లేమి కలగడు చూచి అతని ఎంత మాత్రం కనికరింపని వాడి ఎడల దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తట. అర్థమైందా? నీ సహోదరుడు పస్తులు ఉన్నాడండి, పడుకున్నాడు, పస్తులు ఉన్నాడు, భోజనం లేదు, నీవు మాత్రం మంచిగా 3 పూట్ల భోజనం చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తిపై నువ్వు కనికరం లేకపోతే నీలో దేవుని ప్రేమ ఉన్నట్ట లేనట్ట? అవునా? నీ ఇంటి ఎదురుగోడ కావచ్చు, నీ ఇంటి పక్కోడే కావచ్చు, లేకపోతే ఇంకెవడైనా కావచ్చు, నీకు తెలిసినోడే కావచ్చు, ఆ రోజు బువ్వ లేక భోజనం లేక పస్తులుండి అలమటిస్తున్నారు. నీకు ఈరోజు 3 పూట్ల భోజనం ఉంది, మంచిగా కష్టపడ్డావు, తెచ్చుకున్నావు. ఒకవేళ ఆ వ్యక్తిపై నువ్వు కనికరం చూపకపోతే నీలో ఏమి లేనట్టు? దేవుని ప్రేమ లేనట్టు. దేవుని ప్రేమ లేనట్టే. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కానీ కాదు. అక్కడ అంటాడు చూడండి, కింద వచ్చిన చూద్దాం. ఎంత మాత్రమే కనికరము చూపని వానియందు, ఎంత మాత్రము కనికరము చూపని వానియందు. ఈరోజు అస్కరాలు ఆడుతున్నాడు కొంతమంది, అస్కరాలు ఆడి భోజనం కొరకు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ పస్తులు ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై మన కనికరం చూపకపోతే మనలో దేవుని ప్రేమ లేనట్టే. హల్లెలూయా. ఇంకేమంటాడు ఆయన? ఎలాగ నిలుచును? చిన్నపిల్లరా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేంతో ప్రేమించాలి మనం మనుషుల్ని? దేంతో ప్రేమించాలి? మనుషుల్ని ఎలా ప్రేమించాలి మనం? ఎలా ప్రేమించాలి? ఇదిగో నా దగ్గర బ్రదర్, నా దగ్గర ఒక 20 రూపాయలు ఉంటే టిఫిన్ చేసి వెళ్ళు అన్నాం అనుకోండి, ఇప్పుడు దేవుని ప్రేమ ఉన్నట్టే లేనట్టే? బాబు ఆకలేస్తుంది, బాబు ఆకలేస్తుంది అన్నాడు అనుకోండి, టిఫిన్ చేపిస్తారా అని తీసుకెళ్ళి టిఫిన్ చేయించిన నీలో దేవుని ప్రేమ ఉన్నట్టే లేదా?
కానీ మన దగ్గర ఉండి కూడా ఆ వ్యక్తికి రూపాయి వేయకుండా పో పని చేసుకోపో, నీకు ఏం పని లేదా, ఇంత వయసు పెరిగినావు, ఎద్దులాగా ఉన్నావు అని అన్నావు అనుకోండి, ఇప్పుడు మనలో దేవుని ప్రేమ ఉన్నట్ట లేనట్ట కదా. ప్రభు అంటాడు, మాటతో కాదు మనం ప్రేమించేది, నాలుగుతో కాదు మనం ప్రేమించేది. ఎలా ప్రేమించాలట? క్రియతోనూ సత్యముతో ప్రేమించాలట, క్రియ ఉండాలట. కాబట్టి క్రియలు కలిగినదే నిజమైన విశ్వాసం. ఒక మాట మీరు గుర్తు చేసుకోండి, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు అల్టిమేట్గా అంటే ఎవరు తెలుసా? మీరు మత్తయి సువార్త 25 ఇంటికి వెళ్తారో చదవండి. గొర్రెల్ని సపరేట్ చేస్తాడు దేవుడు, మేకల్ని సపరేట్ చేస్తాడు. ఈ మేకలు ఎవరంటే ఎవ్వడికి పిల్లికి కూడా బిచ్చం పెట్టిన వారు మేకలు. ఈ గొర్రెలు ఎవరంటే వారికి తెలియకుండానికే బీదలకి, ఆ రోగులకి, జైల్లో ఉన్న వారికి, లేకపోతే బాధలో ఉన్న వారికి, రకరకాల వ్యక్తులకి సహాయం చేసిన వారందరూ గొర్రెలు. ఆ గొర్రెతో అంటాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో లోకము పుట్టింది మొదలు కొరిగే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పేసి వాళ్ళ పరలోక రాజ్యాన్ని పంపిస్తాడు. ఈ మేకలతో అంటాడు, ఇదిగో సాతానికి వారి దూతలకి ఏర్పాటు చేయబడిన మీరు నాశనమునికి మీరు వెళ్ళండి అని చెప్పేసి మేకలను పంపిస్తాడు. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి, వరాలు ఉన్నవారు ఉన్నారా, ప్రవక్తలు ఉన్నారా, లేకపోతే వాక్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా, పాటలు పాడేవారు ఉన్నారా, ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారంటే బీదల్ని కనికరించిన వారు పరలోక రాజ్యంలో. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి, బీదల్ని కనికరించకుండా ఉన్న వ్యక్తులు ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. నువ్వు ఇంకేమైనా చెయ్యి, 10 గంటలు ప్రార్థన చేయి, 20 గంటలు ప్రార్థన చేయి, బీదల్ని కనికరించాలి. హల్లెలూయా. ధర్మం చేయాలి, ధర్మం చేయాలి. తెలుసా నీకు? కొర్నేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ముగిస్తున్నాడు ఇక. కొర్నేలు అనే వ్యక్తి అంట, ఆయన ఎవరంట? 100 మందికి శతాధిపతి, అన్యుడు ఆయన కొర్నేలు. అప్పుడు దేవుని దూత వచ్చేసి, కొర్నేలు నువ్వు చేయి ప్రార్థనలు ధర్మ కార్యములు దేవునికి వినబడినవి అంటాడు. హల్లెలూయా. ఒక అన్యజనుడు చేస్తున్నాడు ధర్మ కార్యాలు, ఒక అన్యజనులు చేస్తున్నాడు బీదలకు సహాయం, అన్యజనులు చెప్తున్నాడు కొటేషన్లు పెట్టి, ఇగో ఆపదలో ఎవరికి సహాయం చేయండి, ఎవరిని కించపరచకండి, ఎవరిని అవమానపరచకండి, స్టేటస్లు అన్ని రకాల ఫేస్బుక్లు పెట్టేసి అన్యజనులు రకరకాలుగా చేస్తున్నారు. కానీ క్రీస్తుని ఎరిగి నిజంగా మనం చేయాల్సిన మనం ఈరోజు మనం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. పరలోకం దొరుకుతుందంటారా మనకి? పరలోకం వెళ్తామంటారా మనం? పాపం వాళ్ళు చేస్తున్నారు, కానీ నిజమైన సత్యాన్ని తెలుసుకొని చేస్తే ఇంకో గొప్ప విషయం. కానీ సత్యం తెలియకుండా చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ పరలోకం వారికి దొరకదు. కానీ ఈరోజు ఒకవేళ పరలోకం దొరుకుతుందని వెంపర్లాడుతున్న మనకి పరలోకం దొరుకుతుందా? చెప్పండి. క్రియలు లేని విశ్వాసం మృతమైందంటే, మన విశ్వాసం ఇంకా చచ్చిపోయిందంటే పరలోకం పోం కదా, పోతామా? క్రియలు లేని విశ్వాసం వెళ్ళలేదట, మృతమైనది, చనిపోయినది అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, బీదల్ని ఏం చేయాలట? కనికరించాలి. ఎక్కడి వరకు వచ్చాం మనం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం వరకే మనం ధ్యానించాం. ఇప్పటివరకు 6వ అధ్యాయంలో 2వ వచనం వరకే మనం ధ్యానించాం. 4 అయిపోయినాయా? చూద్దాం. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను, అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రికి నీ ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఏం వాడాడు దేవుడు? ధర్మము అన్నాడు. ధర్మం ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? మనం కానుకలు తీసుకొచ్చి కానుకపేటలో వేస్తాం, మంచిదే. ఇదే చెయ్యి ఎక్కడ ఉండాలి? సమాజంలో కూడా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అలాగే మనం చేసినప్పుడు నిజంగా పరలోక రాజ్యంలో దేవుడు ఎలా పిలుస్తాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా రా అని చెప్పేసి ఆయన కిరీటం పెడుతున్నప్పుడు, ఆయన మనం పిలుస్తున్నప్పుడు, కోటాను కోట్ల దూతలు చప్పట్లు కొడుతూ ఘనపరుస్తున్నప్పుడు ఆ ఘనత, ఆ మహిమ వేరండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఈ భూమి మీద రక్షించబడిందే ఈ లోకానికి దేవుని ప్రేమను చూపించడానికి. ఈ రోజున మీరు చేయండి. ఎవరైనా ఆకలితో ఉన్నారని చూడండి, మీరు ఇంట్లో వండుకున్నప్పుడు తీసుకెళ్ళి భోజనం పెట్టండి. ఎవరైనా ఇబ్బందుల్లో చీరలు లేక ఉన్నారేమో, బట్టలు లేక ఉన్నారని చూడండి, మీ ఇంట్లో పాత బట్ట ఒకవేళ మీరు కట్టుకోకుండా వదిలేసిన సీరియల్ ఉంటే తీసుకెళ్ళి ఇవ్వండి. అర్థమవుతుందా? చేయండి. ఈ రోజు నుండి చేద్దాం, సంఘముగా మనం అందరం చేద్దాం. దయచేసి వచ్చే ఆదివారం మీ వంతుగా మీరు ఎంత చేస్తారో
50 తెస్తారో, 20 తెస్తారో, 30 తెస్తారో, 50 తెస్తారో తీసుకొచ్చి సపరేట్గా ఇదిగా ఇది బీదల కొరకయ్యా అని చెప్పేసి మీరు ఇవ్వండి. అన్నీ కలెక్ట్ చేసి నెల తర్వాత ఎవ్వరు ఆ రోజుకి సరైన వసతులు లేక ఉన్నారో వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుంది. ఆయన మహిమపరిస్తే ఖచ్చితంగా దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినప్పుడు ఏం పొందుతాడట? సామెతల గ్రంథం చదివారుగా 22:9 వచ్చిన దీవెన నందును. చదువుతారా లాస్ట్గా? సామెతల గ్రంథం 22:9 వచ్చిన లాస్ట్ వచ్చిన సామెతల గ్రంథం 22:9 వచ్చిన చాలు. హల్లెలూయా. అట్టివాడు ఏం పొందుతాడట? దీవెన. ఎవరి నుండి పొందుతాడు దీవెన? మనం అంటే దేవా దీవించు 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 అంటే దీవెనలు రావు. వస్తాయా? రావు. ఎట్లా వస్తాయి దీవెనలు? నీకు దయాదృష్టి ఉంటే నీ ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? దీవెన వచ్చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. దీవెన వచ్చేస్తూనే ఉంటుంది. అర్థమవుతుంది? కాబట్టి బావిలో బోర్లో మనం మోటార్ పెట్టి నీళ్ళు దోడుతూ ఉంటే ఎట్లయితే ఊరుతుంటాయో ఒక కాంచి పోతుంటే ఒక కాంచి ఊరుతూనే ఉంటాయి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాక్యం మనందరిలో దేవుడు ఫలింపచేయను గాక. అందరు తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. గెలడానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి.